అందరికీ నమస్తే. ఇదైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో టమాటా రైస్ అన్నమాట. నా స్టైల్‌లో ఎలా చేశాననేదైతే చూపిస్తాను ఈ వీడియోలో. ఛానల్‌ని ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ కూడా చేయండి. పేరు సుష్మా. ఛానల్ నేమ్ వచ్చేసి అయితే స్వీట్ హోమ్ సింపుల్ లైఫ్ అన్నమాట. ప్రతి షార్ట్ వీడియోలో అయితే ఒక మంచి మాట అయితే ఉంటుంది. ఎవరికైనా కొంతమందికైనా ఉపయోగపడొచ్చని నా ఒపీనియన్. అంతే, మంచి మాట చెప్పాలని నాకు అనిపించింది. షార్ట్ వీడియోలో అయితే కుదురుతుంది. ఇకపై లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయాలని అనుకుంటున్నా. నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. రాత్రి అన్నం మిగిలిపోతే మాత్రం తాలింపు వేసుకోవడం సహజమే, కానీ నాకెందుకో రొటీన్ అనిపించింది. కొత్తగా ట్రై చేయాలని అయితే మాత్రం టమాటా రైస్ అయితే చేస్తున్నా. కొంచెమే మిగిలింది అన్నం, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అయితే చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఉండుంటే బాగుండు అనిపించింది మాకైతే. అయితే ఏం చేస్తారు, అన్నం మిగిలితే తాలింపు అన్నం వేస్తారా, ఇంకైనా పుదీనా రైస్ లాగా చేస్తారా, టమాటా రైస్ లాగా చేస్తారా అనేది నాకైతే కామెంట్ చేయండి. ఉన్నది కొంచెం అన్నమే కాబట్టి 2 టమాటాలను తీసుకొని అయితే ప్యూరీ చేసేసాను మిక్సీలో వేసి. తర్వాత కళాయి తీసుకొని తాలింపు అయితే వేసేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అయితే వేసేసాను. ఒక్కొక్కసారి మనకు అన్నం తినబుద్ధి కాదు, అలాంటి టైంలో ఈ టమాటా రైస్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. రైస్ లేనప్పుడు కూడా ది బెస్ట్ ఆప్షన్. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నాకైతే షార్ట్ వీడియో కింద ఎందుకు మంచి మాట చెప్పాలనిపించిందంటే, అయితే అలాంటి మాటలు వినాలన్నా, ఒకరికి చెప్పాలన్నా చాలా ఇష్టం. చాలా మోటివేషనల్గా ఉంటాయి కదా అలాంటి మాటలు. పెద్దవాళ్ళేమో అనుభవంతో చెప్తారు, మనం చిన్నవాళ్ళమేమో విని జస్ట్ వదిలేస్తాము అంతే. కానీ ఆ పరిస్థితి మనకు వచ్చినప్పుడు మాత్రమే ఆ మాటల వాల్యూ అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి విలువైన మాటలు చాలా మోటివేషనల్గా ఉంటాయి కాబట్టి వినాలి. ఎప్పుడో ఒకసారైనా యూజ్ అవుతాయని నా ఒపీనియన్. పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం పసుపు, ఆ టమాటా ప్యూరీ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలన్నమాట. తర్వాత వండుకున్న అన్నం ఉంటుంది కదా, మిగిలిన అన్నమైనా వండుకున్న అన్నమైనా సరే అందులో కలిపేస్తే సరిపోతుంది. హై ఫ్లేమ్ మీద 2 నిమిషాలు కలిపేసి తర్వాత సిమ్ మీద ఒక 3-4 మినిట్స్ కలిపేస్తే సరిపోతుంది. టమాటా రైస్ మనకు రెడీ అయిపోతుంది అంతే. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా, లేకపోతే ఎప్పుడైనా తిన్నారా? పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈజీ ప్రాసెస్ అన్నమాట టమాటా రైస్. చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. కూర కన్నా ఇది కలిపి పెడితే చాలా బాగుంటుంది వాళ్ళకి. మాత్రం రోజు చూడండి, మంచి పోస్ట్ చేస్తాను, అన్ని వీడియోస్ ఉంటాయి. క్లీనింగ్ టిప్స్, కుకింగ్ వీడియోస్, ట్రావెలింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ టిప్స్, వెయిట్ లాస్ టిప్స్ అయితే అన్నీ ఉంటాయి నా వీడియోస్లో. కంప్లీట్లీ వ్లాగింగ్ ఛానల్ అన్నమాట. చూడండి అందరూ. వ్లాగ్స్, మార్నింగ్ వ్లాగ్స్, ఆఫ్టర్నూన్ వ్లాగ్స్, ఈవినింగ్ వ్లాగ్స్ లాగా కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ఇలా వీడియోస్ షూట్ చేయడం అన్నా, పోస్ట్ చేయడం అన్నా, ఎలాంటి వీడియో చేయాలన్నా నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఆ ప్యాషన్తోనే నేను వీడియోలు అనేది పోస్ట్ చేస్తున్నా. ముందు ముందు వీడియోస్లో అయితే లాంగ్ వీడియోస్లో ట్రావెలింగ్ వ్లాగ్స్ వస్తుంటాయి, చూడండి. 3 ప్లేసెస్కి వెళ్ళామన్నమాట. ఆ ప్లేసెస్కి వెళ్ళిన వీడియోస్ అన్నీ కంప్లీట్గా పోస్ట్ చేస్తాను, చూడండి అందరూ. ఆడవాళ్ళ సగం జీవితం అయితే వంట రూమ్లోనే గడిచిపోతుంది. అలా అని ఎప్పుడు బాధపడకూడదు. చేసేది మన ఫ్యామిలీ కోసమే కాబట్టి ఇష్టంతో నీట్గా చేసి పెట్టాలి వాళ్ళకి. కానీ ఎప్పుడో ఒక్కసారి మాత్రం మనకు ఒంట్లో బాగాలేనప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది కదా. మనం ఇంట్లో మనం ఒక్కరమే చేసుకోవాలి పనులు, అయ్యో ఎలా అని చెప్పి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. హెల్తీగా తినండి, హెల్తీగా ఉండండి.